నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో వీపులో నొప్పి కిడ్నీ జబ్బుకు సంకేతమా, ఎండ నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, కళ్లకు కనపడని క్లిప్పులు, వడదెబ్బను ఎలా నివారించుకోవాలి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। నడుము కింద భాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు ఆ నొప్పిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెబుతారు డాక్టర్లు। నిజమే, ఎందుకంటే వీపు కింద భాగంలో తరచూ నొప్పి రావడం అనేది చాలా వరకు కిడ్నీ జబ్బులకు సంకేతంగా ఉంటుంది। కిడ్నీలో రాళ్లు మొదలుకొని క్యాన్సర్ కణితుల వరకు ఏ సమస్య ఉన్నప్పటికీ నడుము కింద భాగంలో నొప్పి అనేది ఒక లక్షణంగా ఉంటుంది। ఈ అనుమానిత లక్షణాన్నే డాక్టర్లు రీనల్ కొలిక్ అని పిలుస్తారు। కిడ్నీ జబ్బులకు తెలియజేసే వీపులో నొప్పి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। మనలో అనూహ్యంగా వచ్చే నొప్పులు కొన్ని విపరీతమైన బాధకు గురి చేస్తాయి। ప్రధానంగా గుండెపోటు, కాన్పు సమయంలో వచ్చే నొప్పులు, పంటి నొప్పి, ఆ తరువాత కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పులు మనల్ని నరకయాతనకు గురి చేస్తాయి। కిడ్నీలో రాళ్లు తెచ్చిపెట్టే నొప్పి కారణంగా ఒకచోట కూర్చోలేం, నిల్చోలేం, పడుకోలేం, ఏ పని చేసుకోలేం। మొత్తంగా ఈ నొప్పి మనిషిని ముప్పు తిప్పలు పెడుతుంది। ఇలా కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే ఈ నడుము నొప్పిని డాక్టర్లు రీనల్ కాలిక్ అని అంటారు। వేసవి కాలంలో కిడ్నీల్లో నొప్పులు రావడం అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటామండి। వీటిని అక్యూట్ రీనల్ కాలిక్స్ అంటూ ఉంటారు। కిడ్నీ నుంచి వచ్చే గొట్టంలో ఒక చిన్న స్టోన్ ఇరుక్కున్న దానివల్ల ఆ కిడ్నీ నుండి మూత్రం అనేది కిందకి దిగకుండా కిడ్నీ వాపు రావడం అనేది జరుగుతుంది। దానివల్ల సివియర్ పెయిన్ ఆ కిడ్నీలో రావడం హఠాత్తుగా వస్తుందన్నమాట। అక్యూట్ కాలిక్ అంటే హఠాత్తుగా రావడం జరుగుతుంది। ఎంత సివియర్గా ఉంటుంది అంటే వాళ్ళు భరించలేక నేల మీద పడి పొర్లుతూ ఉంటారు, అంత సివియర్గా రావడం జరుగుతుంది। ఒకసారి అనుభవించిన వాళ్ళు ఇంకొకసారి అది అనుభవించడం ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తుందన్నమాట। సో దీన్ని అక్యూట్ రీనల్ కాలిక్ అంటామన్నమాట। ఆ కిడ్నీ నుంచి వచ్చే గొట్టంలో ఆ స్టోన్ అడ్డంకు పడిన దానివల్ల ఆ కిడ్నీ వాపు వల్ల వచ్చే నొప్పినే అక్యూట్ రీనల్ కాలిక్ అనడం జరుగుతుంది। వేసవి కాలంలో ఇది ఎక్కువ తరచుగా చూస్తూ ఉంటాం। కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రావచ్చు, లేదా మూత్రనాళాల్లో రావచ్చు, లేదంటే మూత్రాశయంలో రావచ్చు। అవి వచ్చిన ప్రాంతాన్ని బట్టి నొప్పిని తెచ్చిపెడుతుంటాయి। కొన్ని మూత్రనాళాల్లో రాళ్లు వచ్చి అవి మూత్రాన్ని బ్లాక్ చేస్తుంటాయి। దీంతో కిడ్నీల్లో భరించలేని నొప్పి వస్తుంది। ఇలాంటప్పుడు మూత్రం రంగు మారడం, జ్వరం రావడం, వాంతులు చేసుకోవడం, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది। అక్యూట్ రీనల్ కాలిక్ ట్రీట్మెంట్లో నేను అన్నట్టు ఇప్పుడుగా మనకు కావాల్సింది ఒక పెయిన్ కిల్లర్ మాత్రమే। ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కారణం ఎందుకు వచ్చింది అని తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది। 100% ఈ చిన్న స్టోన్స్ కిడ్నీ మీద ఏదైనా ఎఫెక్ట్ పడకుండా ఉన్న పక్షంలో వాటికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే వాటికి అంతటికి అవే పడిపోతాయి అన్న ఉద్దేశంలో కొన్ని మందులు రాసివ్వడం అనేది జరుగుతుంది। 5 మిల్లీమీటర్ల కన్నా స్టోన్ చిన్నదిగా ఉన్నా, నొప్పి ఎక్కువగా లేకపోయినా, పేషెంట్కి ఇన్ఫెక్షన్ లాంటిది యూరినరీ ఇన్ఫెక్షన్ లేకపోయినా, కిడ్నీలో వాపు ఎక్కువగా లేదు అని తెలిసినా కానీ ఇలాంటి కండిషన్స్లో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులతో కొన్ని రోజులు ఆగి చూసిన దానివల్ల ఆ స్టోన్ పడిపోవచ్చు అనేది చూడడం జరుగుతుంది। స్టోన్ 5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే కిడ్నీలో వాపు ఎక్కువగా ఉన్నా కానీ, లేక పేషెంట్కి జ్వరం అంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఎవిడెన్స్ ఉన్నా కానీ, ఉన్న అబ్స్ట్రక్షన్ అంటే ఏ కారణం వల్ల అయితే ఆ కిడ్నీ నుంచి మూత్రం దిగటం లేదో ఆ కారణాన్ని మనం తొలగించాల్సిన అవసరం ఉండొచ్చు। ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ప్రొసీజర్ అనేది లిథోట్రిప్సీ అనే ప్రొసీజర్ ద్వారా చేయడం జరుగుతుంది। మూత్రం వచ్చే నాళంలో నుంచి ఎండోస్కోప్ వేసో లేకపోతే బయట నుండి షాక్స్ ఇచ్చో ఆ స్టోన్స్ని పగలగొట్టడం, దానివల్ల మూత్రం మళ్ళా కిందకి రావడం, ఫ్రీగా రావడం జరగడం, ఈ పెయిన్ తగ్గిపోవడం అనేది జరగచ్చు। కానీ చిన్నదా ఎక్కువ ప్రాబ్లం ఇస్తూ ఉందా అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ కన్జర్వేటివ్గా చేయాలా, లేకపోతే ఏమైనా ఆపరేటివ్ ప్రొసీజర్ ద్వారా దాన్ని తీసేయాల్సిన అవసరం ఉందా అనేది చూస్తూ ఉంటాం। రీనల్ కాలిక్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే దానివల్ల మూత్రం పూర్తిగా ఆగిపోవడం, కిడ్నీలు దెబ్బతినడం, లేదా కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, మూత్ర ఇన్ఫెక్షన్లు రావడం లాంటి ప్రమాదాలు కనిపిస్తుంటాయి।
నిజానికి కిడ్నీలో రాళ్లు సర్వసాధారణంగా చిన్నగా ఉంటే వాటంతట అవే మూత్రంలో పడిపోతుంటాయి. అలా కాక కాస్త సైజు పెద్దగా ఉంటే వాటికి కొంతకాలం పాటు మందులు వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో మరీ పెద్దగా ఉంటే వాటిని పగులగొట్టే లిథోట్రిప్సీ అవసరం పడవచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మరి సమ్మర్ వచ్చేసింది, ఈ టైంలో స్టోన్స్ రాకుండా చూసుకోవడం ఎలా? నాకు ఇంతకుముందు స్టోన్ వచ్చింది మరి 2 సంవత్సరాల ముందు, మరి ఈ సమ్మర్లో అలాంటి స్టోన్ రాకుండా చూసుకోవడం ఎలా అనేది అడుగుతూ ఉంటారు. చాలామంది లే పబ్లిక్ కూడా ఇంతకుముందు స్టోన్ రాని వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. నెంబర్ 1, మనకు తెలిసి ఇప్పటివరకు ప్రూఫ్ ఉండేది ఏమిటి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం అండి. అంటే మూత్రం అనేది 2 లీటర్ల పైబడి మనం ప్రొడ్యూస్ చేయగలిగితే, అంటే 2 లీటర్ల మూత్రం మనం విసర్జించడం జరిగిన పక్షంలో మనకు స్టోన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 2 లీటర్ల మూత్రం విసర్జన చేయాలి అన్న పక్షంలో మనం 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళ వరకు తాగాల్సిన అవసరం రావచ్చు. అదే ఎండలో పనిచేసేవాడు, ఎక్కువ స్వెట్టింగ్ వచ్చిన వాళ్ళలో ఇంకా ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగడం వల్ల, ఎక్కువ మూత్రం విసర్జించడం వల్ల మనకు స్టోన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే ఉన్న సొల్యూషన్లో, అంటే 1 స్పూన్ చక్కెర వేస్తే 1 గ్లాస్ నీళ్ళలో కరిగిపోతుంది. అదే 10 స్పూన్లు చక్కెర వేసిన పక్షంలో అది కరగకుండా కింద పేరుకుంటుంది. అలానే సొల్యూట్స్ అనేది ఎక్కువగా ఉన్న పక్షంలో, సొల్యూషన్ అనేది తక్కువగా ఉన్న పక్షంలో క్రిస్టలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే సొల్యూషన్ ఎక్కువ అయ్యి సొల్యూట్స్ అనేది కరగే అవకాశం ఉన్నప్పుడు క్రిస్టలైజేషన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి సమ్మర్లో ఈ విధంగా క్రిస్టలైజేషన్ రాకుండా చూసుకునేదానికి మనం యూరిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేటట్టు చూసుకుంటే మనకు స్టోన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మెటబాలికలీ యాక్టివ్ స్టోన్ డిసీజ్ అంటే రికరెంట్గా వచ్చే వాళ్ళలో వాళ్ళ బ్లడ్లో ఏదన్నా కారణం ఉందా అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది వేరే విషయం. కానీ మామూలుగా చేసే జాగ్రత్తలో ఇదొక్కటి మనం చేస్తే సరిపోతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది తినడం మానేద్దామా, అది తినడం మానేద్దామా అని చెప్పి. అన్నిటికన్నా ముఖ్యం వాటర్ ఇంటేక్ అనేది మాత్రం గుర్తించాలి. కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చి పడే భరించలేని నొప్పిని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇక కిడ్నీలో రాళ్లు రాకుండా తగినన్ని మంచినీరు తీసుకోవడం ప్రధానం.